బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మరొక నామం ఏంటంటే ఎల్ నోసే అనేటువంటి మాట, అంటే పాపము పరిహరించు దేవుడు, గాడ్ దట్ ఫర్గేవ్ అనేటువంటి మాట. పాపము పరిహరించు దేవుడు అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన చోట్ల దేవుడు పాపము పరిహరించువాడని, పాపము తీసివేసేవాడని, ఆయన రక్తములో ఆయన పరిశుద్ధపరచువాడని మనం చదువుతూ ఉన్నప్పుడు అనునిత్యము కూడా మనకది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి మానవుడు తప్పకుండా ఏదో విషయంలో పడిపోతూ పాపము చేస్తూ మరలా పైకి లేస్తూనే ఉంటాడు. ఆయన ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేవనెత్తుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు మనం. అంటే మన దేవుడు పాపములను పరిహరించేవాడు నిజమే, కానీ అలా అని ఇంక అస్తమాను మనం పాపములు చేస్తూనే ఉండడం, ఆయన పరిహరిస్తూనే ఉండడం అనేది పద్ధతి కాదు. ఒకసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మారు మనస్సు పొందుకున్నప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని యొక్క రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించినప్పుడు మనము పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పాపము అనేది చాలా భయంకరమైనది. పాపము వలన కలిగేటువంటి శిక్ష, లేదంటే పాపము వలన కలిగేటువంటి జీతం ఏంటంటే మరణము అని రాయబడి ఉంది. కాబట్టి మనము పాపులముగా ఉండకుండా పాపము నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? అసలు పాపం అంటే ఏంటి? ధర్మశాస్త్రానికి విరోధంగా మనం ఏం చేసినా అది పాపముగా ఎంచబడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క మాటలు ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. కొన్ని సందర్భాలలో కొన్ని దేవుడు చెప్పినటువంటివి చేయకుండా ఉండడం అనేవి కూడా పాపముగా ఎంచబడుతూ ఉంటాయి. చిన్నవి పెద్దవి పాపములో, అంటే పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి, ఏదైనా పాపమే. దేవుని మాట వినకపోవడం, ఆజ్ఞ అతిక్రమించడం అనేది పాపం. ఇంకా అలా కాకుండా శరీర పాపాలు, భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పాపాలు, నరహత్య లాంటివి, వ్యభిచారము లాంటివి, ఇంకా భయంకరమైనవి, ఇటువంటివన్నీ కూడా పెద్ద పెద్ద పాపాల లిస్టులోనికి వస్తాయి. ఏదైనా పెద్దదైనా చిన్నదైనా పాపమే. అయితే ఈరోజు ఆయన ఎల్ నోసే అనేటువంటి మాటతో ఈరోజు మనల్ని దర్శిస్తున్నారు. ఆయన ఎల్ నోసే అంటే పాపము పరిహరించు దేవుడు అనేటువంటి మాట. మరి దేవుడు ఎలా మన పాపాలను పరిహరిస్తాడు? అందరూ కూడా అనుకుంటారు మేము పాపం చేయకూడదు, పాపం నుంచి విడిపించబడాలి, మేము పరిశుద్ధంగా ఉండాలని అందరూ అనుకుంటారండి. పాపం చేస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు అలా. కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు ఉండలేకపోతూ ఉంటారు, మరలా చేసిన పాపంలోనే తిరిగి పడిపోతూ ఉంటారు. దేవుడు పాపమును పరిహరించి మరలా పాపము చేయకుండా ఉండడానికి అవసరమైన కృప, శక్తి ఇచ్చేవాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు మన పాపములను గురించి ఒప్పింపచేసి మరలా మనం పాపము చేయకుండా మనకి సహాయం చేస్తాడు ఆయన. కాకపోతే మనం ఆయన ఆశ్రయించాలి. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దావీదులాగా ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఈ కీర్తనల గ్రంథము 99వ కీర్తన 8వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించువాడవైతివి అనే మాట రాయబడి ఉంది. ఇంకా 51వ కీర్తనలో దావీదు కీర్తనాకారుడు చాలా పశ్చాత్తాపముతో పాపము పరిహరించమని దేవునికి ప్రార్థన చేసినటువంటి విన్నపం ఉంటుంది మీకు అక్కడ. దేవుడు క్షమించిన తరువాత అతను వేడుకుంటూ ఉంటాడు దేవుణ్ణి. అంటే పాపము పరిహరించబడ్డం కోసం మాట్లాడుతున్నాను నేను. దావీదు అనేటువంటి భక్తుడు తను తెలిసి ఒక పాపంలో పడిపోయాడు ఒకానొక దినాన. అతను రాజు, అంతకు మించి దేవునికి ఎంతో హృదయానుసారుడు, అంతకు మించి ఒక మంచి కీర్తనాకారుడు, దేవుని మీద ఆధారపడినవాడు. దేవుడు అంటే చాలా ఇష్టం దావీదుకి. అటువంటి దావీదు రాజుగా అయిన తరువాత ఒకానొక దినాన వ్యభిచార సంబంధమైన పాపంలో పడిపోయి వేరే వ్యక్తి యొక్క భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అది చాలా పెద్ద విషయం అయింది. దేవునికి చాలా కోపం వచ్చింది. ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. వెంటనే అతడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థించి ఆ పాపాన్ని పరిహరించుకుంటాడు. ఆయన దేవుని దగ్గర పరిహారం పొందుకుంటాడు. ఇదివరకు దినాలలో పాప పరిహారం అనంగానే కోడల యొక్కయు ఎడ్ల యొక్కయు జంతు బలులను అర్పిస్తూ పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ ఉండేవారు పాత నిబంధన కాలంలో. ఇప్పటికీ కూడా అన్యులలో ఈ ఆచారం మనం చూస్తాం. ఏదైనా వాళ్ళ పండగలు అయినప్పుడు మేకపోతుల్ని, గొర్రెల్ని బలిస్తూ ఉంటారు.
దాని అర్థం ఏంటంటే మా పాపాలను పరిహరించు అనేటువంటి అర్థం. ఆ గొర్రెను ఆ మేకను బలి ఇచ్చినప్పుడు దాని ద్వారా వీళ్ళ పాపాలన్నీ పోయి మరలా తిరిగి వీళ్ళ శాంతి సమాధానాలు పొందుకుంటారని అన్యులు అలా చేస్తూ ఉంటారు. మరి పాత నిబంధనలో కూడా గొర్రెల కోడెల రక్తాన్ని చిందించి పాప పరిహారం చేస్తూ ఉండేవారు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారే తన సిలువలో ఆయనే ఒక గొర్రె పిల్లలాగా పాపము లేని పరిశుద్ధమైన రక్తము ప్రోక్షించబడ్డం చాలా అవసరం. కాబట్టి పాపము లేని వాడే మనల్ని పాపము నుంచి విడిపించగలడు గనుక ఆయన పాపము లేని వాడు గనుక పరిశుద్ధుడు గనుక ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకి పాప విమోచన జరిగింది, పాప పరిహారము జరిగింది. నేటికి ఆయన రక్తము స్రవిస్తూనే ఉంది. ఎవరైనా సరే పాపము చేసిన వారు ప్రభువు సన్నిధానంలోనికి వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించని మారు మనస్సు చెంది పశ్చాత్తాపము చెందిన తరువాత అడిగితే తప్పకుండా దేవుడు పాపాలని క్షమిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటన మనకి కనిపిస్తుంది. అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. ఆమె వ్యభిచార సంబంధమైన పాపం చేసింది. ఆ పాపము ద్వారా పట్టబడింది. శాస్త్రులు పరిచయులు అందరూ కూడా ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచార సంబంధమైనటువంటి పాపము చేస్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని అక్కడ వాళ్ళందరూ కూడా ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన అడుగుదాం, ఈయన ఏమని చెప్తారో చూద్దాం. ఒకవేళ అలా చేయకూడదు అని చెప్తే మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడని చెప్పి తన మీద నిందమాపొచ్చు. చేయొచ్చు అని చెప్తే ఏం చేయమంటాడో ఒకసారి చూద్దామని ఆయన పరీక్షించడానికి వాళ్ళందరూ ప్రభువు దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ప్రభు అన్నారు, ఫస్ట్ ఏమన్నారంటే మీలో ఎవరు ఏ పాపము చేయకుండా ఉన్నారో వారిలో మొదటి రాయి వేసి ఆమెను కొట్టండి అన్నారు ఆయన. అక్కడున్న వాళ్ళు అందరూ కూడా నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయనకు అన్నీ తెలుసు, ఈయన మెస్సయ్య, ఈయన చాలా దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడని నమ్ముతున్నారు. వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించట్లేదు, కానీ దేవుని యొక్క సమ్ పవర్ ఈయనలో పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నారు, అమ్మ ఇంకా నువ్వు ఇలాంటి పాపాలు ఏమీ చేయకు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, తిరిగి ఎప్పుడు ఇటువంటి పాపాలు మరి ఎప్పుడు కూడా నువ్వు చేయొద్దు, వెళ్ళిపో అని చెప్తున్నారు ఆయన. ఈ సంఘటనలో ఏం తెలుస్తుంది? పాపము చేసిన వాళ్ళు పాపము చేసిన తరువాత క్షమించబడతారు, కానీ తిరిగి మరెప్పుడు కూడా పాపం చేయకూడదు. అది అర్థం చేసుకోవాలి మనం. పాపములు క్షమిస్తాడు దేవుడు, కానీ తిరిగి మరలా పాపము చేయకుండా ఉండులాగున పరిశుద్ధాత్మ సహాయం అడగాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపముతో వేడుకోవాలి. అనునిత్యము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, వాక్యము నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క సేవకుల ద్వారా మరి మాటలు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు లోబడాలి. లోబడకపోతే నిత్య నాశనములోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా నోసేగా ఆయన ఎల్ నోసే అంటారు. ఆయన పాపము పరిహరించేటువంటి దేవుడు. మరి మీరు ఏమేమైతే మీ మనస్సాక్షి గద్దించి నువ్వు విధి చేసావని నీకు జ్ఞాపకం చేస్తుందో వాటన్నిటి నుంచి విడిపించబడడానికి మీరు ఇష్టపడుతున్నారా? ప్రతి దినము కూడా మనము పశ్చాత్తాపముతో ఒక ప్రార్థన చేసుకోవాలి. భక్త సింగ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, హెబ్రోన్ సంఘ స్థాపకుడు అయినటువంటి భక్త సింగ్ గారు ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు రాత్రికాల సమయంలో, ప్రభువా ఈ దినం నాకు తెలుసో తెలియకో నోటి మాట ద్వారా కానీ కంటి చూపు ద్వారా కానీ ఇక నా నడక వల్ల నా పడక వల్ల నా ప్రవర్తన ద్వారా ఒకవేళ ఏమైనా నేను పాపము చేసి నేను ఆయాస పెడితే అది నువ్వు క్షమించావని ఒక్కసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవారట. అప్పుడు దేవుడు వాక్యము ద్వారా కానీ మెల్లనైన స్వరము ద్వారా కానీ హృదయంలో వచ్చిన సమాధానము ద్వారా కానీ ఆయనకు ఒక సూచన చూపించేవారంట. ఒకవేళ ఆ సూచన కానీ ఆ రాత్రి రాకపోతే ఇంకా ఆయన నిద్రపోయేవారు కాదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రాత్రి అంతా ఆయన ప్రార్థిస్తూనే ఉండేవారట, కన్నీటితో వేడుకుంటూ ఉండేవారట. తెలిసి తెలియక ఎక్కడ నాకు నా విషయంలో పాపమైందో నాకు తెలియదు, నీవు సమాధానం చెప్పు ప్రభువా, సమాధానం పంపించు, నన్ను క్షమించని అడుగుతూనే ఉండేవారంట ఆయన. మరలా ఉదయాన్నే లేచి మరలా ఆయన పరిచర్యకు వెళ్ళిపోయేవారంట. కనుకనే ఆయన ఎన్నో సంఘాలను స్థాపించాడు. ఆయన ఎంతోమందిని ఆత్మలను రక్షించాడు. ఆయన అసలు బైబిల్ గ్రంథము ప్రతి ఒక్కరూ పట్టుకుని మందిరాలకు వెళుతున్నారంటే ఆయనే ఆ బైబిల్ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ తెలియచెప్పిన దైవజనుడు. అప్పటి వరకు మందిరానికి వెళితే సేవకులు వాక్యాలు చెప్తే అలా వినేసి వచ్చేటువంటి
అధికమైనటువంటి విధానం అలా ఉండేది. చాలా చాలా విషయాల్లో అలా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం భక్త సింగ్ గారే ఆ బైబిల్స్ అందరూ కొనుక్కోవాలని, పట్టుకుని ఆ మందిరాలకి రావాలని, ఆ బైబిల్ ప్రింటింగ్ ఇంకా అనేకమైనవి జరగాలని ఆయన చాలా కార్యాలు ఆయన చేశారు. కాబట్టి మనం కూడా అనుదినము కూడా ప్రతి రాత్రి ప్రభువా నీకు ఆయాసకరమైనవన్నీ తీసే అని అడగాలి. మన వినికిడి ద్వారా, మన చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా చిన్న చిన్నవి తప్పిపోతూ ఉంటామేమో అని. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు. నేను కూడా అనుదినం ఇలా పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేసుకుంటానని. అంత మాత్రమే కాదు, ఒక రోగము స్వస్థపరచబడాలంటే కూడా నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవాలి. ఒక పక్షవాత రోగిని దేవుడు బాగు చేసినప్పుడు అంటాడు, నీ కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడు ఆయన. పక్షవాత రోగిని బాగు చేసినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఈయనెవరు అసలు పాపాలను క్షమించడానికి? పాపాలు చేశాడు వాడు, పాపం క్షమించడానికి ఈయనెవరని చెప్పి అనేక మంది అభ్యంతరపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారికి పాపములు పరిహరించే శక్తి ఉంది. ఈరోజు అదే యేసయ్య నీవు కుమిలిపోతుంటే, పాపము చేశాను, దోషము చేశాను అని నీవు కుమిలిపోతూ ఉన్నట్లయితే తప్పకుండా ఆయన క్షమిస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు. దావీదు తన కీర్తనలో 51వ కీర్తనలో ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నా పాపము పరిహరించండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దు ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దు ప్రభువా, నీవు పరిహరించాలి, హిస్సోపుతో నన్ను కడగాలి, హిమమెంత తెల్లగా నన్ను చెయ్యవా ప్రభువా అని ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు దావీదును కనికరించాడు, క్షమించాడు, ఆ పాపాలని కొట్టివేశాడు. తరువాత తన జీవితంలో మరెప్పుడు కూడా అటువంటి పాపము దావీదు చేసినట్లు లేఖనంలో లేనే లేదు. దావీదు ఆ పనులు చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, అటువంటి పనులు నేను కూడా చేయను, ఇప్పటివరకు చేశాను, క్షమించండి ప్రభువా అని. క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు మన దేవుడు. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రతి ప్రార్థనలో కూడా ఎల్ నోసే అనేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా పాపములను కూడా మీరు పరిహరించండి ప్రభువా, మా దోషములన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకంటే పాపము నీ దగ్గర ఉంచుకుంటే దేవునికి నీకు మధ్యలో అది అడ్డుగోడగా ఉండిపోతుంది. పాపము నీ దగ్గర ఉంచుకుంటే ఒక త్రాసు పాముని నీ ఒడిలో పెట్టుకున్నట్లే. పాపము నీ హృదయంలో నువ్వు దాచేసుకుంటే అది నీ మీదకి దేవుని కనికరం రాకుండా చేస్తుంది. అది నిన్ను నాశనానికి లాక్కొని వెళ్ళిపోతుంది, లేదంటే మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఇంకా నీ రొమ్ములో పాపము దాచుకుంటే అది దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించడు. దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ఆయన కనికరము నీ దగ్గరికి దిగి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి పాపము పరిహరించే దేవుడుగా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నారు. పరిహరించమని ప్రభువును వేడుకుంటే ఆయన పరిహరిస్తారు. ఎక్కడ రోగులను స్వస్థపరిచినా అక్కడ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచిన తర్వాత వెళ్ళిపో, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో, మరి ఎప్పుడు కూడా పాపం చేయొద్దు అంటాడు ఆయన. అంటే మన జీవితాలకు వచ్చినటువంటి అనేకమైన రోగాలకి కారణం నీవు చేసిన పాపాలు. ఈరోజు నీవు గనుక వేడుకొని ప్రభువా క్షమించు అని అడిగితే రోగాల నుంచి కూడా నీవు విడిపించబడతావు. నీ బిడ్డల జీవితాలలో ఉన్న శాపాల నుంచి కూడా వాళ్ళు విడిపించబడతారు. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ డ్రైనెస్ నుంచి కూడా నీవు విడిపించబడతావు. నీ హృదయంలో ఒక శాంతి, సమాధానం, నెమ్మది వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. తెలిసి తెలిసి పాపాలు చెయ్యొద్దు. తెలియక చేశారైతే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఒకవేళ తెలిసినా నీ కంట్రోల్లో లేకుండా నువ్వు చేసేసావు అయినప్పుడు కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ పాపము చేసిన దాని ప్రతిఫలం మాత్రం ఇక్కడే పొందేయాలి. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. సరే ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు దేవుడు అని అనుకుంటున్నారేమో, కృప నిజమే, కానీ పాపము చేసిన దాని ప్రతిఫలం ఇక్కడ భరించాల్సి ఉంటుంది. మీరు తెలిసి తెలిసి పెద్ద పెద్ద పాపాలు చేసేస్తే దాని పనిష్మెంట్ కూడా ఇక్కడ భరించాలి. తరువాత దేవుని కనికరం దిగొస్తుంది. మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, క్షమిస్తారు, నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడానికి మీకు మార్గం సరళం చేస్తారు. కానీ నువ్వేమి విత్తావో అది కొయ్యాలి కదా. నువ్వు కొన్ని విత్తనాలు విత్తావు భూమిలో, తరువాత ఆ పంటను నువ్వు కోస్తావు కదా. అలాగే నువ్వేం పాపం చేసావో దాని పంట నీ చేతికి వచ్చేస్తుంది, నీ ఒడిలోనికి వచ్చేస్తుంది. కాబట్టి చేయకుండా ఉండడం చాలా మంచిది. ఒకవేళ బలహీనత మిమ్మల్ని ఆవరిస్తున్నట్లయితే ప్రభువు యొక్క కృపను వేడుకోండి, శరణు జొచ్చండి. ఒకవేళ శోధకుడు ద్వారా నీవు మాటిమాటికి పడిపోతున్నట్లయితే దేవుని యొక్క సహాయం కోరుకోండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు పారిపోతాడు,
దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇటువంటి గొప్ప కృప కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఈరోజు ప్రభువా మా పాపాలను పరిహరించిన ఆయన, ఈరోజు పరిహరించడానికే ఈరోజు ఉదయకాల సమయంలో మా దగ్గరికి వచ్చావు. మాకు పరిహారము చూపించండి, నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి అని ఆయన పొందిన దెబ్బలలో నుంచి వచ్చిన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించి బాగు చేస్తాడు, క్షమిస్తాడు. ఇట్టి కృప వినుచున్న మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. వినుచున్న బిడ్డలు ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, పాపము నుంచి బయటికి రావాలనుకుంటున్నారో వారిని విడిపించండి అయ్యా. వారి యొక్క నాయన జీవితాలలో వెలుగు నింపండి అయ్యా. పాపము మీద వారికి అసహ్యత పుట్టించండి దేవా. ఎటువంటి పాపినైనా క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడా దేవా. రోగుల కొరకే వచ్చానన్నావు, ఆరోగ్యవంతుల కొరకు రాలేదన్నావు దేవా. సహాయం చేయండి అయ్యా. కొన్ని బంధకాలు ఈరోజు తెగిపోతున్నాయి ప్రభా. పోను ప్రభా నా తండ్రి, కొన్ని అడ్డుగోడలు ఈరోజు కూలిపోతున్నాయి ప్రభా. ఆత్మశక్తితో కార్యాలు జరుగుచున్నవి ప్రభువా. దేవా నాయన ప్రతి కీడు నుంచి నీవు విడిపిస్తున్నావు. ఎందరినో చెరలో ఉన్నవారిని విడిపించి క్షమించావు ప్రభువా. చెరలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చినవాడా, ప్రతి బంధకము వారి నుంచి విడిపోవునుగాక. క్షమించండి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకోండి. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగిస్తున్నాను. మరి బలహీనత ఉన్నవారిని కూడా విడిపించండి, బలముతో నింపండి. పరిశుద్ధాత్ముడా వారిని లేవనెత్తండి ప్రభువా. ఇక మీదట పాపము చేయకుండానట్లు వారికి ఒక కంట్రోలింగ్ పవర్ని ఇవ్వండి. వారి చుట్టూ కంచి వేయండి. మీ రక్త ప్రోక్షణ జరిగించండి. వాక్యము ద్వారా వారు నాయన బలముగా నిలవబడ్డానికి సహాయం చేయండి. నీ కృపలో రోగగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీ ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.